చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన ఓకే అండి. బాధ్యత. ఓకే. మన ఇప్పుడు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పుడు టాటా కంపెనీ మీద ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మృతుల సంఖ్య రావడం అనేది ఇదే ప్రథమము. మళ్ళీ బోయింగ్ విమానాలు తరచుగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. వాటికి బ్యాటరీస్ ఓవర్ హీట్ అవ్వడము, లేకపోతే ఇతర టెక్నికల్ కారణాలు వస్తున్నప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో దానికి టెక్నికల్గా క్లియరెన్స్ ఎందుకు ఇచ్చారు? మరి ఎందుకు ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే టెక్నికల్ ఎన్ని క్లియరెన్స్లు అయ్యా అన్ని క్లియరెన్స్ చేశారా? మరి ప్రధానమంత్రి మోడీ విజిట్ చేసిన తర్వాత ఏం చెప్పారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఏదైతే ప్రమాద ఘటన ఉందో చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. ఎందుకంటే ఇంత పెద్ద ఘటన దేశంలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఇంత పెద్ద దుర్ఘటన జరగడం అనేది, 249 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మీ ద్వారా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా మరి భారతీయులు 169 అనుకుంటాను. వాళ్ళతో పాటుగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో మాజీ సీఎం, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని గారు కూడా మరి మరణించడం చాలా బాధాకరం. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినారు. వారి బిడ్డని కలవడానికి, లండన్ లో చదువుతున్న బిడ్డని కలవడానికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరగటం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా కూడా అక్కడ జరిగిన కారణాలు ఏవైనా ఉండొచ్చు, కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా బయట ఉన్నప్పుడు 100 సార్లు నేను రకరకాల విమానాల్లో ప్రయాణించాను. ఎమిరేట్స్ కానీ, లేకపోతే ఎతిహాద్ కానీ, ఖతార్ కానీ, తర్వాత ఎయిర్ ఇండియా కానీ, మిగతా ఈవెన్ అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ రకరకాల ఫ్లైట్స్లో ప్రయాణించాను. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరికి అంటే ఏ టైంలో ఏ విధంగా ఎట్లా వస్తుందో తెలియదు. కాకపోతే దాంట్లో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు క్లియర్గా చాలా విషయాలు చెప్పారు. నేను చెప్పాలనుకున్న విషయాలు కూడా అవే ఉంటాయి మోస్ట్లీ. ఒకటి, ఏవైతే లగేజ్ ఏదైతే ఫ్లైట్లోకి ఎక్కిస్తారో, బోర్డింగ్ చేస్తా ఉన్నారో, బోర్డింగ్ చేసేటప్పుడు ఎస్కలేటర్ మీద వెళ్ళే లగేజ్ అంతా కూడా ఈక్వల్ గా అంత సమానంగా లోపల సర్దాలి, సమానంగా సర్దాలి. సర్దిన తర్వాత దాన్ని మొత్తం కూడా లాక్ చేయాలి, దాన్ని కంప్లీట్ గా లాక్ చేయాలి కదలకుండా. కాకపోతే ఒక సైడ్ మొత్తం పెట్టుకుంటూ పోయి ఒకటే సైడ్ లేకపోతే సైడ్ పెట్టుకుంటూ పోతే అది కొంచెం బ్యాలెన్స్ తప్పే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. ఎందుకంటే ఒక మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 కిలోలు 70 కిలోలు ఉంటే దాంట్లో సగము లగేజ్ మరి మనకి అలౌ చేస్తారు, మనందరికి తెలుసు అది. సో అలాంటిది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒకవైపు కాకుండా అది అట్లా చేయాలి, ఒక కారణం. రెండవది ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్. ఇంజన్ లో మాకు తెలుసు 2-3 ఇంజన్స్ ఉంటాయి. ఏదో ఒక ఇంజిన్ ఏదో ఒక ఇష్యూ వస్తే తప్పితే మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇంకో ఇంజిన్ కూడా ఉంటుంది. కానీ ఇది టేక్ ఆఫ్ లోనే 59 సెకండ్లలో మళ్ళీ కిందికి వచ్చిందంటే దే సంథింగ్ రాంగ్. ఎక్కడ ఏం జరిగింది అనేది మనకి ఇప్పుడు కూడా ఏం తెలియదు, అన్లెస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వస్తే మాత్రం. మూడో పాయింట్ ఏంటంటే ఆ ఏరియాలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. అక్కడ ఈ అన్నం మెతుకులు కానీ లేకపోతే ఫుడ్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టినప్పుడు అక్కడ కొన్ని పక్షులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పక్షుల్లో ఎక్కడ ఒక్క పక్షి, ఒక 1/2 kg బర్డ్ ఈ ఫ్లైట్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు దానికి తలిగితే చాలు అది క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాని అంత అన్స్టేబుల్ గా ఉంటుంది ఆ టైంలో టేక్ ఆఫ్ లో. సో అట్లా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. సో దాంతో పాటుగా మిగతా కారణాలు ఏవైనా కూడా బ్లాక్ బాక్స్ వస్తే కానీ, ఎందుకంటే అక్కడ టైం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నిజంగానే క్యాప్టెన్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అది ఎయిర్ లో ఉంటే ఎయిర్ లో ఒకవేళ ఫీట్ల పైన ఉంటే వాళ్ళు కిందికి వచ్చే లోపల డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటాయి. కానీ టైం కూడా లేదు యాక్చువల్లీ. ఇమ్మీడియట్ గా పైకి టేక్ ఆఫ్ తీసుకుంటున్నారు 9 సెకండ్స్ అంటే డెసిషన్ తీసుకోలేకపోతారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. సో మేడే కాల్ అనౌన్స్ చేసినా కూడా, కాల్ఫర్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చే లోపల అసలు కిందికి వచ్చేసిన ఆటోమేటిక్ గా అక్కడ సిగ్నల్స్ కట్ అయిపోయినాయి అని చెప్పేసి. సో నిజంగా చూస్తే అది హార్ట్ బ్రేకింగ్ యాక్చువల్లీ. రియలీ
ఎక్స్ట్రీమ్లీ ట్రాజిక్ ఇన్సిడెంట్. అలాంటిది మళ్ళీ తర్వాత కిందికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ పంట పొలాల్లో పడిందా లేకపోతే వాటర్లో పడిందా అంటే అది కూడా కాదు. అది పెద్ద వచ్చి ఆ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని అంత ఇంపాక్ట్ తో కొట్టేసరికి మొత్తం టోటల్ గా, ఎందుకంటే దాంట్లో అప్పటికే ఇక్కడ నుంచి లండన్ కు స్ట్రైట్ గా వెళ్తుందంటే డెఫినెట్ గా ఫ్యూయల్ దగ్గర చాలా 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది దాంట్లో. ఫ్యూయల్ ఉంటుంది. అంత ఫ్యూయల్ ఉంది అంటే అది కింద ఇంపాక్ట్ తోటి కింద ఒక బాంబు కన్నా ప్రమాదకరం అది పేలితే, అంత విస్ఫోటనం జరుగుతుంది. ఇంపాక్ట్ కరెక్ట్. సో అది జరగడం వల్ల అది ముక్కలైపోవటం, దాంట్లో బ్లాస్ట్ అవ్వటం. అందుకే పాపం ఎవరు కూడా బతకలేని పరిస్థితి. ఆ ఒక్కరు తప్ప, ఆ ఒక్కరు ఎందుకంటే 11A దగ్గర కూర్చున్నారట. ఆ 11 యూజువల్ గా మనకి ఆ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. నేను కూడా చాలా సార్లు కూర్చున్నాను. అంటే మనకి అలా అసైన్ చేస్తుంటారు బేసిక్ గా. సో అలా చేసినప్పుడు అక్కడ కూర్చుంటాం. బేసిక్ ఏంటంటే అక్కడ కూర్చున్నప్పుడు ఏదైతే వీళ్ళు ఎయిర్ హోస్టెస్ లో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు. అవి వినాలి. యాక్చువల్లీ చెప్పాలంటే అవి నిజంగానే వినాలి. అవన్నీ కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఎక్కడెక్కడ ఏంటి ఏమున్నాయి అనేది చాలా మంది దాన్ని పట్టించుకోరు. ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు మీరు చూస్తే ఇన్ని ప్రమాదాలు జరిగినాయి కదా, విమాన ప్రమాదాలు, అవన్నీ కూడా సీలోనో లేకపోతే ఇంకొక ఏమంటారు గాల్లో జరుగుతాయి. గాల్లోనో ఎక్కడో పడతాయి కానీ, బట్ ఇలాంటి ప్రాంతాలు పడడం అనేది రేర్ యాక్చువల్గా చెప్పాలంటే. అది కూడా టేక్ ఆఫ్ విషయంలో. ల్యాండింగ్ విషయంలో అయినాయి, చాలా సార్లు అయినాయి. ల్యాండింగ్ విషయంలో క్యాలికట్లో అయింది, ఢిల్లీలో అయింది, ఇంకొక దగ్గర అయింది. ల్యాండింగ్ విషయంలో ఒకసారి అది రన్వేని జారి ముందుకు పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి విషయాల్లో కొంతమంది అట్లా జరిగినాయి, అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది టేక్ ఆఫ్ విషయంలో మాత్రం చాలా ఎక్కువ చెప్పాలంటే, చాలా చాలా తక్కువ. పాపం చూస్తే చాలా బాధ వేస్తుంటది. సో ఇట్లా ఇవన్నీ ఏంటంటే మేడే కాల్ వచ్చినా లేకపోతే ఇంకో కాల్ వచ్చినా కూడా వాళ్ళకి టైం లేదు. ఆ ఫ్లైట్ ఏదైతే మన క్యాప్టెన్స్ ఉన్నారో, కెప్టెన్ కానీ కో కెప్టెన్ కానీ, వాళ్ళకి టైం లేకుండా వాళ్ళు డెసిషన్ తీసుకునే లోపల కిందికి వచ్చేసి పడిపోయిందంటే కంప్లీట్ కంట్రోల్ పోయినట్టే లెక్క చెప్పాలంటే. సో అది ల్యాండింగ్ ఇంజిన్ గేరా లేకపోతే ఇంతకుముందు రామ్మోహన్ రావు చెప్పినట్టుగా అవుట్ సోర్సింగ్ ఏమన్నా వీళ్ళు సరిగా లోపల సర్దలేదా అది అని చెప్పేసి అది ఒకటి కారణం ఉండొచ్చు. ఇవి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ బ్లాక్ బాక్స్ చూస్తే మాత్రం డెఫినెట్ గా అది మనకి ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ రీజన్స్ ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ మనము కాంగ్రెస్ నాయకులు శామ్యూల్ కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాము. కార్తిక్ గారు, నిన్న ప్రమాదం జరిగిన సంఘటన లోపల గుజరాత్ మాజీ